హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఫర్నిచర్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 4 అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో తొలుత మంటలు చెలరేగాయి. ఆ తర్వాత శరవేగంగా బిల్డింగ్ ను చుట్టుముట్టాయి. మంటలు భారీగా ఎగిసిపడుతూ ఉండటంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. భవనంలో 2 చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. 4 ఫైర్ ఇంజన్స్ తో మంటలను అదుపు చేస్తున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఫర్నిచర్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 4 అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో తొలుత మంటలు చెలరేగాయి. ఆ తర్వాత శరవేగంగా బిల్డింగ్ ను చుట్టుముట్టాయి. మంటలు భారీగా ఎగిసిపడుతూ ఉండటంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. భవనంలో 2 చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. 4 ఫైర్ ఇంజన్స్ తో మంటలను అదుపు చేస్తున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, చెప్పండి, నాంపల్లి ఫర్నిచర్ షాప్ లో మంటలు అంటుకున్నట్టు తెలుస్తోంది. దీనికి గల కారణాలను సంబంధిత అధికారులు ఏమైనా ప్రాథమికంగా నిర్ధారించారా? అగ్ని ప్రమాదం, నాంపల్లిలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఒక్కసారిగా అందరినీ టెన్షన్ లోకి నెట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చుట్టూ అన్ని ఫర్నిచర్ షాప్. ఫర్నిచర్ అంటే అంత కర్రకు సంబంధించినటువంటి ఫర్నిచర్ ఉంటుంది, దాంట్లో ఫోమ్ ఉంటుంది, బెడ్స్, ఇవన్నీ ఊరికే కొంత మంట తాకినా గానీ అది పూర్తిగా మంటలు వ్యాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం మొదలైంది. దాంతో పాటు ఈ ప్రమాదం జరిగిన సమయంలో సెల్లార్ లో వాచ్మెన్ ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీలో 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 పిల్లలు కూడా అక్కడే ఉన్నారు. వీళ్ళే కాకుండా ఒక 4 వ్యక్తులు వచ్చినటువంటి, అంటే ఫర్నిచర్ షాప్ కు వచ్చేటువంటి మెటీరియల్ ఏదైతుందో వాటిని డంప్ చేస్తా ఉన్నారు. ఆ 4 కూడా ఈ మంటల్లో చిక్కుకొని ఉంటారనేది అక్కడ స్థానికులు, ఆ బిల్డింగ్ లో చూసిన వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అయితే లోపలికి వెళ్లేందుకు తీవ్రంగా అగ్నిమాపక శాఖ ప్రయత్నం చేసిన ఆ మంటలను మొత్తం కర్ర కాబట్టి విపరీతంగా మండుతుంది. ఆ మంటల్లో నుంచి వెళ్ళాలంటే వాటర్ ఎంత స్ప్రే చేసినా గానీ అది కావట్లేదు. కొంత ఫోమ్ కు సంబంధించినటువంటి మెటీరియల్ కూడా అగ్నిమాపక శాఖ తెప్పించింది. దాంతో ప్రయత్నం చేస్తా ఉన్నారు లోపల ఉన్న వాళ్ళను సేవ్ చేయాలని. సెల్లార్ లో ఉన్నటువంటి 2 పిల్లలు, అంతేకాకుండా మరో 4 ఎవరైతే ఈ మెటీరియల్ వచ్చినటువంటి ఫర్నిచర్ మెటీరియల్ దాన్ని డంప్ చేస్తున్నటువంటి హమాలీలు అనుకోవచ్చు, వాళ్ళు ఈ 4 కూడా ఉన్నారనేది అనుమానంగా ఉంది. అసలు ఎవరున్నారనే దానిపైన స్పష్టత రావాలంటే 2 పిల్లలది అయితే స్పష్టత వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ చెప్తా ఉన్నారు, వాళ్ళు బయట ఉన్నారు. కాబట్టి ఈ 4 మొత్తం 6 రెస్క్యూ చేయడానికి ప్రయత్నం చేయడమే కాకుండా ఈ మంటలు చుట్టూ వ్యాపించకుండా చూసేందుకు తీవ్రంగా ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.